శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మాస్ మహారాజా గారి మూవీ ఇరుముడి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సార్. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా? ఈ మూవీ ఎలా ఉంది? సినిమా అయితే ఎమోషనల్గా ఉంది. ఓకే. ఎమోషనల్గా ఉంది. ఇది తండ్రి కూతురు మధ్య నడిచేటువంటి ఒక ఎమోషనల్ కంటెంట్ అనేది వాళ్ళు ఆల్రెడీ మొదటి నుంచి ఆడియన్స్ని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే సినిమాలు చాలా అంశాలను తడిమాడు. తడిమి దీనికి సామాజిక బాధ్యత ఎంతుంది అనేది ఆ ఏరియాకి వెళ్ళలేదు కథ. వెళ్ళకుండానే తను చెప్పదలుచుకున్న విషయాలైతే చెప్పాడు. జనరల్గా ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ మనుషుల బుర్రల్ని ఆక్రమించేసి మనుషుల్ని ఎలా యంత్రాలుగా మారుస్తోంది, మనుషుల్ని ఎలా దుర్మార్గులుగా మారుస్తోంది అనేది ప్రస్తుతం సమాజం చూస్తున్నటువంటి పరిస్థితి. మనం అనేక విషయాలు రోజు కన్జ్యూమ్ చేస్తున్నాం. మొన్న రాజమండ్రిలో ఒక అమ్మాయిని సినిమా థియేటర్ దగ్గర చాలా క్రూయల్గా ఆ అమ్మాయి తల మీద నుంచి కారు 1-2 సార్లు అటు ఇటు తిప్పి చంపేసినటువంటి సందర్భం చూసాం మనం. ప్రియాంక అనే అమ్మాయి. అలాగే నిన్న ఇక్కడే తెలంగాణలోనే ఇంకొక ఇన్సిడెంట్. ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆవిడ విద్యార్థులకి సంబంధించి ఆవిడ దగ్గర ఏదో కంటెంట్ ఉందనేది ఒక ఆరోపణ. ఆవిడ మీద అటాక్ చేసి ఆవిడ ఫోన్ తీసుకోవాలి అని దాడి చేసి ఆవిడ గుర్తుపట్టేసరికి చంపేసి ఆవిడని కత్తి పెట్టుకుని వెళ్ళటంలోనే ఇంటెన్షన్ ఉంది. అంటే స్టూడెంట్సే ప్రిన్సిపాల్ని చంపేసినటువంటి, ఒక మహిళా ప్రిన్సిపాల్ని చంపేసిన ఘటన ఒకటి చూసాం. అంటే హింసా ప్రవృత్తి ఎలా పెరుగుతోంది సమాజంలో అనేది మనం డైలీ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఈ వాతావరణంలో జీవితాలకి భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి, ఎవరి మీద ఎవరికి నమ్మకాలు లేనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థం కోసం ఏం చేయటానికైనా సిద్ధపడిపోతున్న కండిషన్లోకి నెట్టేశారు. ఈ మొత్తం వ్యవహారానికి కారణం వ్యక్తుల్ని కలిసి ఉండటం అనేది, ఒకరి కోసం ఒకరు ఉండటం అనేది కాదు. నా కోసం నేను, నా కోసం ఏం చేయటానికైనా సిద్ధమైన నేను అన్న పద్ధతిలో మనిషిని తయారు చేస్తేనే బిజినెస్ నడుస్తుంది. అందుకని మార్కెట్ ఎకానమీ పన్నినటువంటి ఒక కాన్స్పరసీలో భాగంగానే మన జీవితాల్లో ఈ గందరగోళాలన్నీ ప్రవేశించినాయి. అయితే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ ఏరియాకి వెళ్ళడు, కానీ ఆ హద్దులలో కథని నడిపాడు. ఇందులో చాలా క్రూయల్ బిహేవియర్, ఒక సాడిస్టిక్ నేచర్తో బిహేవ్ చేసే మనుషులు కనిపిస్తారు ఈ సినిమాలో. అలాగే విషయం వాళ్ళ దాకా వచ్చిన తర్వాత వాళ్ళలో కూడా ఒక పశ్చాత్తాపము, ఒక మానవీయ కోణాన్ని చూపించే ప్రయత్నము చేశాడు. అదే సమయంలో మనుషుల్లో ఉండేటువంటి దౌర్బల్యాలు, అంటే డిజార్డర్ అనొచ్చు దాన్ని, డిజార్డర్ కంటే కూడా జాడ్యం, అది సమాజానికి ఎంత హార్మ్ఫుల్గా తయారవుతుంది. ఒక మనిషిలో ఒక జాడ్యం ఉండి వాడికి అధికారం తోడైతే, వాడు ఏదైనా మంత్రో మరొకటో అయితే వాడు సమాజాన్ని ఎలా కాల్చుకు తింటాడు అనే అంశాన్ని కూడా ఈ కథలో నడిపాడు ఆయన. వీళ్ళందరినీ, ఈ క్యారెక్టర్లన్నిటినీ, ఈ తండ్రి కూతురు జీవితంలోకి వచ్చేటువంటి పాత్రలు ఇవన్నీ. ఈ తండ్రి జస్ట్ ఒక ఆటో డ్రైవరు, ఇక్కడి నుంచి అరటిపళ్ళ గెలలు ఇవన్నీ తీసుకుని సీలేరు ఏరియాలో జరుగుతుంది కథ. ఆ సీలేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విలేజ్ నుంచి అక్కడికి సరుకులు మార్కెట్కి రవాణా చేసేటువంటి ఒక ఆటో కార్మికుడు, అతన్ని నమ్మి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య, వాళ్ళకి చాలా గ్యాప్ తర్వాత పుట్టినటువంటి కూతురు, ఆ కూతురుతో ఉండే బాండింగు, అతని వ్యసనము, అతను కొంచెం డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది. దాన్ని అంటే మధ్యలో ఒక గురుస్వామి, ఆ గురుస్వామి ప్రోద్బలంతో ఇతను అయ్యప్ప మాల ధారణ చేస్తూ ఉంటాడు. ఇలా నడుపుతాడు కథని.
ఈ లేయర్లో అంటే ఈ భక్తి అనేటువంటి లేయర్లో నడపటం ద్వారా దర్శకుడు ఎందుకు తీసుకున్నాడు ఈ బ్యాక్డ్రాప్ని అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది కథలో. అంటే ప్రస్తుత సమాజంలో ఎవరిని ఎవరు నమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు మనం పూజించే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా నమ్మలేని పరిస్థితి ఉంది అనేది చెప్పటం కోసం ఒక బిగ్గర్ లెవెల్లో జనాలందరూ కనెక్ట్ అయ్యే ఏరియాలో చెప్పాలనుకుని ఈ అయ్యప్ప భక్తి అనే దాన్ని తీసుకుని ఈ లేయర్లో ఒక గురుస్వామి క్యారెక్టర్ సాయి కుమార్ గారితో చేయించాడు ఆ క్యారెక్టర్. ఇలా ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ధోరణి క్రియేట్ చేసుకుంటూ జనరల్గా మనం హీరో సెంట్రిక్గా నడిచే సినిమాలను చూస్తూ ఉంటాం. రవితేజ ఇంతకుముందు చేసిన క్యారెక్టర్లు కూడా హీరో సెంట్రిక్గా ఉండేటువంటి సినిమాలే. ఏదైనా జరుగుతుంటే ఆయన వచ్చి ఆపద్బాంధవులాగా కాపాడటం అనేది చూసాం. కానీ ఈ సినిమాలో కొంత వేరియేషన్ తీసుకొచ్చారు. చాలా న్యాచురల్గా జరుగుతుంది కథ, అన్ని ఎమోషన్స్ చాలా ఆర్గానిక్గా నడుస్తాయి. దాంతోపాటు ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళ బాధలకి కారణమైన వాళ్ళ మీద వాళ్ళ చేతే దాడి చేయించటం అనేది కూడా ఈ సినిమాలో డైరెక్టర్ గారు ఒక లేయర్ నడిపాడు. అది బాగుంది. అందుకని ఇదేదో కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక చిత్రమే. సామాజిక చిత్రాన్ని ఒక భక్తి లేయర్లో చెప్పుకుంటూ వెళ్ళాడు, ఒక భక్తి బ్యాక్డ్రాప్లో నడుపుతూ చాలా సామాజిక అంశాలను తడిమాడు. ప్రధానంగా అతను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పర్టికులర్గా ఆడపిల్లల్ని కన్నటువంటి తల్లిదండ్రులు, మగపిల్లలు ఉన్నప్పటికీ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు. వాళ్ళు ఎక్కడెక్కడ వేటికి ఎక్స్పోజ్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తల్లిదండ్రులకు చెప్పుకునేటువంటి ఒక విండో ఓపెన్ చేయాలి. అలా ఒక రెగ్యులర్ ఇంటరాక్షన్ లేకపోతే ఎవరికి వాళ్ళు కంపార్ట్మెంట్లుగా తయారైపోయి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలా తయారవుతున్నారో కూడా వీళ్ళకి తెలియదు. సడన్గా వాళ్ళు ప్రమాదకరంగా మారచ్చు, ఇబ్బందికరంగా మారచ్చు, ఆ ఇంటికి భారంగా కూడా మారచ్చు. అందుకని ఒక రెగ్యులర్ డైలాగులో ఉండాలి. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉంటుంది, పేరెంట్స్ మీద. అది కూడా ఈ కాన్వర్జేషనల్ మోడ్లో నడిపి అలా రెండోది తండ్రి కూతురు క్యారెక్టర్లను కొంచెం ప్రత్యేకంగా నడిపాడు. వీళ్ళు కేవలం వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే మనుషులు కాదు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మనకి, ఈ సమాజంలో బతుకుతున్నాం, మనం ఇలా బతకటానికి సమాజం నుంచి కొంత సహాయం పొందాం కాబట్టి దాన్ని రీపే చేయాల్సిన అవసరం కూడా ఉంది మనకి అని కాన్షియస్గా భావించేటువంటి రెండు క్యారెక్టర్లు ఈ తండ్రి కూతురు క్యారెక్టర్. ఆ రెండు క్యారెక్టర్లు ఈ సినిమా నిండా అనేక సమస్యల్ని ఫేస్ చేస్తాయి. కూతురు ఫేస్ చేస్తుంది, తండ్రి ఫేస్ చేస్తాడు. అయినప్పటికీ వాళ్ళు సొసైటీ వైపు నిలబడతారు. ఆ కమిట్మెంట్ని కథలో నడపటం వలన దానికి ఒక పరిపూర్ణత వచ్చింది. ఇది ఎమోషనల్ సినిమా. ఆ బాండింగు, ఆ ఫ్యామిలీ రిలేషన్స్, వీటన్నిటిని చాలా ఎమోషనల్గా నడిపాడు డైరెక్టర్ శివనిర్వాణ. ఒక్క మార్కెట్ ఎకానమీ ప్రభావం గురించి కొంచెం ఎక్కడో చోట ప్రస్తావించి ఉంటే ఇంకొక పరిపూర్ణత వచ్చి ఉండేది. అయినప్పటికీ పర్వాలేదు, కొంత మేరకు ఏదో చెప్పే ప్రయత్నం ఒకటి జరిగింది. ఇన్నోవేటివ్గా వెళ్ళదలుచుకున్నాడు. అలాగే రవితేజ కూడా తన మాస్ మహారాజా, తన ఎంటర్టైనింగ్ హీరోయిజము, యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజము ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక పాత్రగా కనిపించే ప్రయత్నం చేశాడు ఈ సినిమాలో. త్రినాథ్ అనేటువంటి ఒక క్యారెక్టర్ అంతే, రవితేజ కాదు అక్కడ కనిపించింది. అలా తన్ని తాను నెమ్మదిగా రీలొకేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు తను. ఆ ప్రయత్నంలో భాగమే ఆ మధ్యకాలంలో టైగర్ నాగేశ్వరరావు కథ చేసినా, లేకపోతే తను ఈ మధ్యకాలంలో ఎంచుకుంటున్న కథలన్నీ అలాంటివే ఎంచుకుంటున్నాడు. కానీ ఫలితాన్ని ఇవ్వటం లేదు. అంటే మధ్యలో ఈయన ఇమేజ్ కోసం కొంత కథని డైల్యూట్ చేయటం జరుగుతోంది. దీనిలో ఆ ప్రయత్నం చేయలే.
ఆ ప్రయత్నం చేయకుండా చాలా ప్లెయిన్గానే నడిపారు. ఆ ఉన్న పరిధిలోనే హీరోయిజం ఎలివేట్ అయ్యేటువంటి సందర్భాలు వస్తాయి. వాటిని కూడా ఆయన రొటీన్కి భిన్నంగానే వాడుకున్నాడు. అందుకని ఇది డెఫినెట్గా ఆడియన్స్ని కనెక్ట్ చేసుకునే ఒక మంచి సినిమా అనే చెప్పాలి. మంచి సినిమానే. జనాలు మరి హిట్ చేస్తారా, ఏ రేంజ్కి తీసుకెళ్తారు అనేది ప్రజలు చెప్పాల్సిన మాట. థియేటర్లో కూర్చున్నటువంటి ప్రతి ప్రేక్షకుడికి హృదయం బరువెక్కే పరిస్థితి అయితే కల్పించాడు. ఒక భారమైన హృదయంతోనే జనాలు బయటకు వస్తున్నారు. సో ఇరుముడి సినిమా రవితేజకి కంబ్యాక్ అంటారా, ఇంకేమైనా అంటారా? సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. మ్యూజికల్గాను బాగుంది, విజువల్గాను బాగుంది. ఆ సినిమాకి ఏమి కావాలో అవన్నీ సమకూర్చారు ప్రొడ్యూసర్లు. అది టీ సిరీస్ వారా, మైత్రి వారా అనేది పక్కన పెడితే నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూసి ఆలోచించాల్సినటువంటి సినిమా ఇది. అంటే ఆలోచించాల్సిన అనేక విషయాలని ఆడియన్స్ ముందు బలంగా ఉంచినటువంటి సినిమాగా ఇరుముడి సినిమా నిలబడుతుంది.